ఏయ్ తీ రే ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ అంట. ఏంట్రా అలా చూస్తున్నావు? చంపేసుకున్నా సార్, తొందర సార్. ఏఎస్ఐ గారికి ఫోన్ చేసామా? చేశాను సార్, దారిలో ఉన్నారంట. ఆపండి. ఖచ్చితంగా హత్య చేసింది వీడేనయ్యా, లేకపోతే పారిపోవడానికి ఎందుకు ట్రై చేస్తాడు? అబ్బా ఆడు కొడితే మీ ముక్కు బయలింది. సోదా బై మిస్టేక్ తగిలి ఉంటుంది లేవయ్యా. ఇంచు కూడా మిస్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా కొట్టాడు సార్. అవునా సార్, అసలు విషయం అర్థమైందా సార్? ఏంటి? ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు ముందే తెలుసు. ఒకడంటే ఒకడికి పడదు కూడా. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. మార్నింగ్ యాము, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూ. ఏమైంది? యూనిఫామ్లో కూడా అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు. స్టేషన్ నుంచి హెయిర్ శాంపిల్స్ రాగానే టెస్ట్ చేశాను. మర్డర్ స్పాట్లో దొరికిన హెయిర్ శాంపిల్ డిఎన్ఏ మీరు పంపించిన హెయిర్ శాంపిల్ డిఎన్ఏతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. నేనే మీకు కాల్ చేసి కన్ఫర్మ్ చేద్దాం అనుకున్నాను,
కానీ కానీ ఎలాగో ఫస్ట్ శాంపిల్తోనే తేలిపోయింది కదా అని జస్ట్ ఫార్మాలిటీ సేక్ రెండో శాంపుల్ డిఎన్ఏ కూడా టెస్ట్ చేశాను. ట్విస్ట్ ఏంటంటే స్పాట్లో దొరికిన హెయిర్ శాంపిల్తో మొదటి సస్పెక్ట్ డిఎన్ఏనే కాదు రెండో సస్పెక్ట్ డిఎన్ఏ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సస్పెక్ట్ ఇద్దరా? అవును. ఇద్దరు అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉన్నారా? డిఎన్ఏ కూడా యాస్టిస్గా ఉందంటే మీ కస్టడీలో ఉన్న ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్. సిద్ధార్థ్ పుట్టిన 15 సెకండ్లకి నేను పుట్టాను. తండ్రి కొడుకుల డిఎన్ఏనే ఒకేలా ఉండదు. మరలాంటప్పుడు కరెక్టే. తండ్రి కొడుకులే కాదు, నార్మల్ ట్విన్స్ అయినా సరే వాళ్ళ డిఎన్ఏలో వేరియేషన్ ఉంటుంది. బట్ ఐడెంటికల్ ట్విన్స్ ఒకే అండంలో ఫామ్ అయ్యే రెండు ప్రాణాలు. సో జిరాక్స్ కాపీలా ఒకేలా ఉండడమే కాదు వాళ్ళ డిఎన్ఏస్ కూడా యాస్టిస్గా సేమ్ ఉంటాయి. సో ఫైనలీ ఈ ఎవిడెన్స్ వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఫోటో ఎవిడెన్స్ దొరకగానే అయిపోయింది అనుకునే లోపే ఒక్కరు కాస్త ఇద్దరు అయ్యారు. ఎంత టార్చర్ పెట్టినా ఎవరు నేరం ఒప్పుకోవట్లేదు. సరే డిఎన్ఏకి మించి ఇంకేం ఉంటుంది, కేసు సాల్వ్డ్ అనుకుంటే ఇది కూడా. హే డోంట్ వరీ, ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటిది? ఫింగర్ ప్రింట్. ఐడెంటికల్ ట్విన్స్ అయినా సరే డిఎన్ఏ సేమ్ ఉన్నా సరే ఫింగర్ ప్రింట్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయి. క్రైమ్ సీన్లో మా వాళ్ళు వెతికారు. ఏమైనా ఉంటే పంపే వాళ్ళంగా. మీ వాళ్ళెలా వెతుకుంటారో తెలుసు నాకు. కాఫీ. నువ్వు వెళ్ళిపో. ఈసారి నేను ఎంటర్ అవుతాను. పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడ, అటు. పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంట్రీ అట్ అయినప్పుడు ఎగ్జిట్ ఇంకోటి ఎందుకు అవుతుంది? ఎందుకు అవ్వకూడదు? ఇప్పుడు అతను ఎంటర్ అయ్యేటప్పుడు రోడ్డు మీద ఎవరూ లేకపోవచ్చు, బట్ తిరిగి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఎవరైనా ఉండి అతను వేరే ఎగ్జిట్ తీసుకున్నాడేమో. ఆ ఎగ్జిట్ ఇదే అయి ఉండొచ్చు కదా. మనకు కావాల్సిన ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయేమో. గ్లౌస్. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది. హౌస్ డ్యామ్ కొట్టిందా? స్మెల్ కొట్టిందా? సేమ్ ఇలాగే ఇలాగే నాకు కూడా. జానకి రాశాడు, చెప్పానా స్మెల్ కొడుతుందిరా అని. అవుట్డేటెడ్ ఫెలో. యామిని, ఒక ట్రికీ క్వశ్చన్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. bharatmatrimonial.com. అక్కడే నీ బ్యూటిఫుల్ ప్రొఫైల్ని ఫస్ట్ టైం చూసాను. ఐ నో యువర్ బ్లషింగ్. మర్డర్ జరిగిందేమో పైన, కానీ పారిపోయింది కింద. నో క్లూ. పాయింట్ ఆఫ్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ అయి ఉండాల్సిన అవసరం లేనప్పుడు కింద నుండే ఎందుకు, ఇక్కడి నుంచే పారిపోవచ్చు కదా. కరెక్ట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫాలో అయితే బెటర్ ఐ థింక్. బేసిక్ సెన్స్ కదండి, ఆ మాత్రం కూడా తెలియదు. Shut up! ముందు సరిగా కాఫీ పెట్టడం తెలుసుకో, ఆ తర్వాత సలాలు చెప్తూలే. కప్పు తీసి పడే. బ్లడ్ ఎల్బోర్డ్. ఫోరెన్సిక్స్కి వచ్చే ఫేస్ అనేది ఏం చేస్తున్నారు? యాము, యాజ్ పర్ ది ఫోరెన్సిక్స్ ఈ స్పెసిఫిక్ కేసుకి మాత్రం పోలీస్ బుర్ర వార్తే బెటర్, లేకపోతే కేసు సాల్వ్ అవ్వదు. వేస్ట్ ఫెల్లో. నన్ను అన్నవని నాకు తెలుసులే. నిన్నే